హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ధనాదాయం బాగుంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి చాలా కాలంగా పూర్తి కాని పనులను కూడా పూర్తి చేసే విధంగా ఉంటుంది. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులైతే వ్యాపారపరంగా కీలక నిర్ణయాలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అన్ని శుభయోగాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నవి. అలాగే వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు పట్టుదలతో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కూడా కలిసి వస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది మిథున రాశి వారికి ఈరోజు ఏర్పడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. కీలకమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. పలుకుబడి మరియు గౌరవం పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలను మరింత వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక కొత్త పరిచయాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. అలాగే కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. రుణ ఒత్తిడిలు తొలగిపోతాయి. అలాగే సోదరులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. బంధువుల నుండి అందిన సమాచారంపై కుటుంబంలో చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే భాగస్వాములతో ఏవైతే చిక్కులు నెలకొని ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనికి పై స్థాయి నుండి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి స్వయం నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా మేలు జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.